థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేఘన. సో పొద్దున్న నుంచి అందరం కూర్చుని ఉన్నాం, ఇప్పుడే లంచ్ అయ్యింది, కొంచెం డ్రౌజినెస్ ఉంది. సో చిన్న ఎనర్జైజర్ మీకు ఓకేయా? చిన్న గేమ్ అనుకోండి, జస్ట్ టు యాక్టివేట్. ఓకేనా? ఫైన్, అందరు ఓకేయా? ఓకే అయితేనే. సో సరే, టీమ్ ఏ టీమ్ బి, నాకు లీడర్ కావాలి. ఇక్కడ నుంచి ఒక లీడర్, ఇక్కడ నుంచి ఒక లీడర్. మేడం మేడం ప్లీజ్ నిలబడండి. ఎవరైనా అలా ఏం లేదు మ్యామ్. టీమ్ ఏ నుంచి ఎనీవన్ ఆ లీడర్, ఏం పెద్ద పని ఉండదు. ఎవరైనా ఒకళ్ళు మ్యామ్. రండి. ఎనీవన్ ప్లీజ్ 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 కమ్ ఫార్వర్డ్. నిలబడండి, ఏముండదు, జస్ట్ అబ్జర్వ్ చేయాలి అంతే. రైట్, వెరీ గుడ్. క్లాప్స్ క్లాప్స్ మేడంకి. ఓకే, టీమ్ ఏ నుంచి ఒకరు. జస్ట్ గేమ్. నేను సెలెక్ట్ చేస్తాం అలా. మ్యామ్ ప్లీజ్ ఎవరైనా. యా, గేమ్ ఏంటంటే మీకు 1 2 3లు ఎన్ని లాంగ్వేజెస్లో వచ్చు అందరికీ? తెలుగు 1 లాంగ్వేజ్, ఇంగ్లీష్, హిందీ అందరికీ. చలో. సో గేమ్ ఏంటంటే అందరూ సీక్వెన్స్గా ఈ టీం వాళ్ళు 1 2 3 లెక్క పెడుతుంటారు. ఈ టీం వాళ్ళు ఏం చేయాలంటే ఏ లాంగ్వేజ్, ఏదైనా ఒక లాంగ్వేజ్ చెప్పాలి. అంటే ఇంగ్లీష్ అనగానే ఇంగ్లీష్లో చేంజ్ చేయాలి. తెలుగు అంటే అదే సీక్వెన్స్లా 1 2 3 బ్రేక్ చేయకుండా, ఈ సీక్వెన్స్ బ్రేక్ చేయకుండా లాంగ్వేజ్ చేంజ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను 1 అన్నా, మేడం తెలుగు అన్నది. సో తెలుగు అంటే పక్కన వాళ్ళు తెలుగులో 2 అనాలి. అర్థమైందా గేమ్? అందరికి అర్థమైందా మ్యామ్? మీకు అర్థమైందా? సో టీమ్ మెంబర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు ఎన్నిసార్లు మిస్టేక్ చేస్తారనేది కౌంట్ చేయాలి. అర్థమైందా మ్యామ్? మీ ఇద్దరికి అర్థమైందా గేమ్? అంతే. మీరేం చేయాలంటే లాంగ్వేజ్ చేంజ్ చేయాలి. మేడం ఇప్పుడు 1 2 3 అంటుంటే మీరు తెలుగు అనా, హిందీ, ఇంగ్లీష్ అలా అంటూ ఉంటే అందరూ అది ఫాలో అవుతుంటారు. ఓకేనా మ్యామ్? రెడీయా? స్టార్ట్ చేద్దామా? టాస్. ఇప్పుడు నేనేం చెప్తాను. సరే, ఫస్ట్ మేడం ఈ టీం నుంచి 1 2 3 లేకపోయండి. మేడం మీరు మధ్యలో ఓ లాంగ్వేజ్ చెప్పాలి, తెలుగు, ఇంగ్లీష్. సో స్టార్ట్ విత్ ఇంగ్లీష్. 1, ఒక నిమిషం. స్టార్టా మేడం? అబ్జర్వ్ చేయండి, గట్టిగా చెప్పాలి అందరూ, లేకపోతే వినిపించదు ఎవరికి. 1 2 3 చెప్పేటప్పుడు గట్టిగా చెప్పాలి. ఓకేనా? మైక్ ఇవ్వాలా? మైక్ మళ్ళా చేంజ్ చేయడంలో ఇబ్బంది కాదు, నంబర్లు కానీ అందరికి వినిపించాలి. అక్కడ ఆ మేడంకి వినిపించాలి, ఇక్కడ ఈ మేడంకి వినిపించాలి. ఓకేనా? రెడీయా? స్టార్ట్ అన్నారు. ఓకే మ్యామ్, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. 1 2 3 అనగా మీరు 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా? 1 2 3 స్టార్ట్. చేయండి లాంగ్వేజ్. ఇంగ్లీష్ నడుస్తున్నారు. ఒక నిమిషం ఇది అర్థం కాలేదు మేడం. మైక్ మీరు తీసుకోండి, మీరు చెప్పేది వినిపించాలి కదా. మైక్ ఒక మైక్ మేడంకి ఇవ్వాలి. ఎవరైతే లీడర్స్ ఉన్నారు కదా వాళ్ళు మైక్ తీసుకోండి. సరే, ఇప్పుడు మేడం ఇక్కడ ఛాన్స్ ఇచ్చాం కదా, ఇది అయిపోలేదు గేమ్, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా గైస్? టీమ్ బి అలర్ట్. You guys need to start with 1. Okay? 1 2 3 ఇంగ్లీష్ తో స్టార్ట్ చేయండి. తర్వాత మేడం మీరు సమయం చూసుకొని గేమ్ మీ చేస్తుంది, మీ టీం ని గెలిపించాలి మీరే. ఓకే స్టార్ట్. 2 3 4 తెలుగు 8 9 ఆపేసారు పోతున్నాడు. అదే
చూడండి అందరు మాట్లాడితే వెళ్ళిపోయారండి. అందరు మాట్లాడదు లేదా అయిపోయిందా? ఇది ఎక్కడ స్టాప్ అయింది? చలో చలో ఇది ట్రయల్స్ మాత్రమే. ఇప్పుడు అర్థమైందిగా గేమ్? ఓకే, గేమ్ అర్థమైందా? ఇది గేమ్. సరే, తెలుగు ఇంగ్లీష్ అంటే మీరు చాలా ఫాస్ట్ గా చేంజ్ చేయాలి. సరే, మీరు అయిపోయింది కదా. సరే మీరు గేమ్ చేయాలి. మంచి ఆడితే జల్దీ అయిపోతుంది. సరే, ఓకే థ్యాంక్ యూ సో మచ్. నేను దిగుస్తే చాక్లెట్ ఇద్దాం అనుకున్నా. ఓకే, నా పేరు శశాంక్ అండి. సో నేను వీహబ్లో 2 years నుంచి పనిచేస్తున్నాను. సో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ NIRTPR అండ్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ BSc. సో నేను పనిచేసేది మార్కెట్ కనెక్ట్స్కి. అంటే మేఘన గారు చెప్పినట్టు ట్రైనింగ్ భాగం మాత్రము వీహబ్లో, మార్కెట్ కనెక్ట్స్ మాత్రం మనం అవుట్ సైడ్ వెండర్స్తో చేస్తాము. మీకు వీహబ్లో జరిగే ఏ ఇంటర్వెన్షన్ అయినా ఫ్రీయే అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ థర్డ్ పార్టీ. అంటే బయటి వాళ్ళతో మనం చేసుకున్న ఏవైనా ఒప్పందాలైనా ఏవైనా ట్రాన్సాక్షన్స్ అయినా అవి మినిమల్ కాస్ట్లో చేపిస్తాం. ఓకేనా? మార్కెట్ కనెక్ట్స్లో ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయడానికి మనకు 4 P's కావాలి. 4 P's ఏంటేంటి చెప్పగలుగుతారా? ప్రోడక్ట్, ప్లేస్, పీపుల్, ప్రమోషన్, ప్రైస్. పోనీ 5 P's. ప్రోడక్ట్ అన్నారు మేడం, యాడ్ చేశారు. ఓకే, 5 P's. సార్ ప్రోడక్ట్, లెట్స్ స్టార్ట్ విత్ ప్రోడక్ట్. సో మెయిన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనము ఏం చూస్తాం, ఏం ఫ్యాక్టర్స్ చూస్తాం? ఎవరైనా చెప్పండి, మీ సొంతంగా చెప్పండి. ఏం ఫ్యాక్టర్స్? నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి, శశాంక్ బిజినెస్ స్టార్ట్ చేస్తుండు, ఏ బిజినెస్ చేయాలి ఎట్లా తెలుస్తుంది? ఐ నీడ్ టు సెలెక్ట్ అ ప్రోడక్ట్ ఆన్ వాట్ బేసిస్? ఏ బేసిస్ మీద ప్రోడక్ట్ సెలెక్ట్ చేయాలి? మార్కెట్ డిమాండ్, వెరీ గుడ్. డిమాండ్, మార్కెట్ డిమాండ్. అండ్ రెస్పాన్స్, కస్టమర్ రిక్వైర్మెంట్ అనుకోండి. ప్రైస్, మార్కెట్ గ్యాప్, క్వాలిటీ, డిమాండ్ అయిపోయింది. ఆర్డర్స్, ఎక్కువ ఆర్డర్స్ దేనికి వస్తాయి? సో మెయిన్గా మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈస్ యువర్ కనెక్షన్ విత్ దట్ ప్రోడక్ట్. అంటే మీకు ఆ ప్రోడక్ట్ మీద ఎంత అవగాహన ఉంది, ఎంత మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ప్రోడక్ట్ యూజ్ చేయడంలో, ఆ ప్రోడక్ట్ గురించి ఎంత బాగా తెలుసు. సపోజ్ సోప్ తీసుకున్నాం, సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే సరిపోదు. ఆ సోప్లో వాడే ప్రతి ఇంగ్రీడియంట్, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి ఏ రియాక్షన్స్ ఉంటాయి, బాడీ రియాక్షన్స్. ఆ ఇంగ్రీడియంట్స్ మనము ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తాము, ఆ సోప్లో పిల్లలకు వాడొచ్చా, పెద్దలకు వాడొచ్చా, ఇంకా ఆ సోప్ ద్వారా మీకు మార్కెట్లో ఎలా రెస్పాన్స్ వస్తుంది, అన్నీ మీరు చేయాలి. ఆ ప్రోడక్ట్ మీద రీసెర్చ్ చేయాలి ఫస్ట్. అప్పుడే మీరు బిజినెస్లో రిస్క్ అనేది తగ్గుతుంది. మీరు తొందరపడి మా పక్కింటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు నేను చేస్తా అని చేస్తే అక్కడ బిజినెస్ అనేది సస్టైన్ కాదు. మీరు ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్ చేయాలి. ప్రోడక్ట్ బేస్డ్ మార్కెట్ రీసెర్చ్ అండ్ బిజినెస్ బేస్డ్ మార్కెట్ రీసెర్చ్. ఈ రెండిట్లో తేడా ఏంటంటే మీరు ప్రోడక్ట్ స్ట్రాంగ్ ఉంటే, మీ ప్రోడక్ట్ మార్కెట్లో స్ట్రాంగ్గా నిలబడితే మీకు భయపడే అవసరం ఉండదు. అంటే ఈ ప్రోడక్ట్ సపోజ్ నేను ఒక గర్ సోప్, ఇక చూసారా గర్ సోప్ అని ఉంది, తెలుసా మీకు గర్ సోప్? ఎందుకు ఇప్పుడు మస్తు సోప్లు ఉన్నాయి, సింథాల్ సోప్ ఉంది, మెడ్విక్ సోప్ ఉంది, లక్స్ సోప్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకు గర్ సోప్ కొంటున్నారు అందరూ? ట్యానింగ్. అదేంది ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసింది. ఇట్ ఈస్ సాల్వింగ్ అ మేజర్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ నాట్ సాల్వ్ బై వేరే సోప్స్ చేయట్లే. అక్కడ ఏంది, ఆ మార్కెట్ గ్యాప్ ఉంది, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఆ మార్కెట్ గ్యాప్ని ఫిల్ చేస్తుంది. మళ్ళీ ప్రైసింగ్ ఎంత దాన్ని దీనికన్నా నార్మల్ సోప్ కన్నా 4 times ఎక్కువ. బట్ స్టిల్ పీపుల్ ఆర్ పర్చేసింగ్ బికాస్ ఒక ప్రాబ్లమ్ని చూపించి దాన్ని నేను సాల్వ్ చేస్తున్నా అని చెప్పాలి. మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఇంపార్టెంట్. ఇన్నోవేషన్,
అందరి వల్ల అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ ఇన్నోవేషన్ అంటే ఏంటంటే నలుగురికి ఉపయోగపడేది కొత్తది, అంతే. నలుగురు ఉపయోగపడేది ఏదైనా అమ్ముడుపోతుంది. కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ పర్సన్కి మీరు రీచ్ కావాలంతే. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ప్లేస్ అన్నాం కాబట్టి, సో ప్లేస్ అంటే ఏంటిది? ఇప్పుడు నేను మంచి లగ్జరీ అదే గర్ సోప్ తీసుకొని ఎవరికి మారుమూల గ్రామంలో చూపించిన అంటే నేను సున్నిపిండి రాసుకుంటూ పో అంటారు. అవునా కదా? సో ఈ ప్లేస్ మనం ఏ ప్రోడక్ట్ ఎక్కడ అమ్మాలి? సపోజ్ ఫుడ్లో తీసుకోండి, ఫుడ్లో ఇప్పుడు చిన్నపిల్లలకి ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, తీసుకొని నేను పెద్దవాళ్ళకి అమ్ముతా అంటే అవుతుందా? కొనరు. చిన్నపిల్లలకి వాళ్ళ మదర్స్కి అమ్మాలి, వాళ్ళు కూడా కొనరు. టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఇక్కడ? మదర్స్. మీరు ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళారా? డీమార్ట్కి, రత్నదీప్ ఇవన్నీ వెళ్తే అక్కడ ఒక్కొక్క ర్యాక్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది, ఒక్కొక్క సీక్వెన్స్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఫస్ట్ రోలో అన్నీ ఎలాంటి ప్రోడక్ట్స్ పెట్టుంటాయంటే చాలా టెంప్టింగ్ ఉంటాయి ప్రోడక్ట్స్. కింద రోలో పైన రోలో ప్రైజింగ్ కొన్ని వేలల్లో చేంజ్ అవుతుంది, బికాస్ ఎవ్రీ పొజిషన్ హ్యావ్ ఇట్స్ ఓన్ వాల్యూ. మన కంటికి సీదా స్ట్రైట్ ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే మనం చూడగలుగుతాం, ఇంత ప్రోడక్ట్స్ మాత్రం ఈ లైన్ ఆఫ్ రో మాత్రం చాలా కాస్ట్లీ ఉంటుంది, బికాస్ మనము ఏదైనా నిలబడి చూస్తాం కాబట్టి మనకు ఈజీగా కనిపడే దానికి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో అలా మార్కెట్లో ప్రతి ఒక్క దానికి చాలా డిఫరెన్స్ ఉంది, ప్రైస్ డిఫరెన్స్. సో మీ ప్రోడక్ట్ ఏ ప్లేస్లో పెట్టి అమ్ముతున్నారు అనేది ముఖ్యం. అంటే పీపుల్కి ఏ ప్లేస్లో అమ్ముతున్నారు. సో రూరల్ ఏరియా ప్రోడక్ట్ అంటే వాళ్ళకి తగ్గట్టు మీ ప్రోడక్ట్ రెడీ చేయాలి. అర్బన్ ఏరియాలో వాళ్ళకి అలవాట్లు ఏంటి, డిమాండ్ ఏంటిది, వాళ్ళ నెసెసిటీ ఏంటిది, అది మైండ్లో పెట్టుకొని మీరు ప్రోడక్ట్ అనేది డెవలప్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే పీపుల్, నేను చెప్పినట్టు టార్గెట్ ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జ్యువెలరీ ఉన్నారు, మేడం గారు జ్యువెలరీ చేస్తున్నారు. సో జ్యువెలరీలో ఎంత ట్రెండీ ఐటమ్ అంటే చిన్న రెజిన్తో జ్యువెలరీ చేస్తున్నారు. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువైంది కాబట్టి చాలామంది 1 గ్రామ్ గోల్డ్కి వెళ్తున్నారు. ఇంకా ఇన్విజిబుల్ జ్యువెలరీ అంట, నేను ఈ మధ్య చూసిన, నాకు ఏం తెలియదు, వీళ్ళకి వచ్చినా కదా తెలిసినాయి అన్ని. ఇంకోటి ఇలాంటి చాలా ఉన్నాయి. మళ్ళీ అది కూడా అమ్మేది ఎవరికి? ఓన్లీ టార్గెట్ ఆడియన్స్ మాత్రమే. అది మా మమ్మీని కొనట్టు ఉంటుందా? ఏ పోనా అంటది కదా. ఇన్విజిబుల్ జ్యువెలరీ మమ్మీ ఇంత సన్నగా ఉంటుంది అంటే పైసలు వేస్ట్ అంటుంది మమ్మీ కదా. జస్ట్ మా చెల్లికి చెప్తా, మా చెల్లి ఇమీడియట్లీ కొనేస్తుంది. సో టార్గెట్ ఆడియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ టార్గెట్ ఆడియన్స్కి ఏ ప్రోడక్ట్ డిమాండింగ్ ఉంది, ఏ ప్రోడక్ట్ నెసెసిటీ ఉంది, ఆ ప్రోడక్టే కొంటారు. అది చాలా కేర్ఫుల్గా మేము పెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినాక ఎంత 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేస్తే దానికి ఒక రిజల్ట్ ఉంటేనే మనకు ఆనందం, లేకపోతే అదే వేస్ట్ అయింది అని రిగ్రెట్ ఎప్పటికి ఉండిపోతుంది కదా. సో ఈ మార్కెట్ రీసెర్చ్ అనేది ప్రాపర్గా చేస్తే మీకు ఫర్దర్గా రిస్క్ అనేది తగ్గిపోతుంది. రిస్క్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటారు వీటినే. రిస్క్ మిటిగేషన్ అంటే మనము వచ్చే రిస్క్ని ముందే ఐడెంటిఫై చేసి దాన్ని మనం సాల్వ్ చేసేస్తున్నాం అని, అంతే. సో ఇంకో నెక్స్ట్ అంటే ప్రమోషన్. ఏ ప్రోడక్ట్ అయినా ఎటువంటి సెక్టార్లో అయినా ఎంత మీరు చూస్తే అంత మీకు కొనాలన్న ఆశ పుడుతుంది, అవునా కదా? అవునా? ఒప్పుకుంటుందా లేదా? ఎందుకు మీరు అందరు కోల్గేట్ ఎందుకు వాడతారు? దాంట్లో ఒప్పు ఉందనా? కాదు కదా. ఎందుకంటే వాడు మార్కెటింగ్ బాగా చేస్తున్నాడు కాబట్టి కదా, ప్రమోషన్ బాగా చేస్తున్నాడు కాబట్టి. సో మీరు ఎంత చిన్న ప్రోడక్ట్ అయినా, ఇంట్లో చేసుకున్న ప్రోడక్ట్ అయినా, వెన్ యూ ప్రమోట్ ఇట్ ప్రాపర్లీ అది చాలా ఇంటర్నేషనల్ మార్కెట్ రీచ్ అవుతుంది. సీజన్గా మేము సిద్దిపేట వెళ్ళాము. సిద్దిపేటలో లచ్చవ్వ ఇంటి వంటలు ఉన్నాయి, డూ యూ నో, యూట్యూబ్లో. సో వాళ్ళ యూనిట్ 2 సార్లు విజిట్ చేసాం, 3 సార్లు విజిట్ చేసాం, సారీ. సింపుల్ అండి, ఏం లేదు. చిన్న గుడిసెలో ప్యూర్గా వితౌట్ వాళ్ళ యూనిట్ లేదు, పెద్ద యూనిట్ ఏం లేదు, చిన్న గుడిసెలో చేస్తున్నారు వాళ్ళు. కానీ ప్రోడక్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నాయి. అది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ ప్రమోషన్. వాళ్ళకి స్పెసిఫిక్ సెల్లింగ్ పాయింట్ అనేది ఉంది. ఏంటంటే వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేస్తారు, అంతే. పెద్దది రాకెట్ సైన్స్ ఏం లేదు, కట్టెల పొయ్యి మీదే చేస్తారు. అది వాళ్ళు మార్కెట్ చేస్తారు, ప్రమోట్ చేస్తారు. అంటే వాళ్ళ ప్రాసెస్ని చూపించారు, వాళ్ళ కష్టాన్ని చూపించారు, వాళ్ళ ప్రోడక్ట్లో క్వాలిటీని వాళ్ళు చూపించారు అనమాట. సో దే ప్రమోటెడ్ దేర్ ప్రోడక్ట్ ఇన్
డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు. ఆ ఒక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే, మేడం అడుగుతున్నారు, యూనిక్ సెల్లింగ్ పాయింట్ మీకు పర్ఫెక్ట్గా ఉంటే మీరు ప్రోడక్ట్ అనేది ఎగ్జాక్ట్ మార్కెట్కి రీచ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనకు ప్రైజింగ్. సో ప్రైజింగ్లో మీకు ఆల్రెడీ తెలుసు, మన ఇండియన్ మార్కెట్లో నేను సపోజ్ నేనే తీసుకోండి, ఎక్కడికైనా వెళ్ళి ఏమన్నా కొనాలంటే ఫస్ట్ అడుగుతా. ఫస్ట్ పోయి నేను వాట్ ఈస్ దిస్ ప్రైస్ అన్నాను. నేను అన్నా నమస్తే అంట. ఎందుకు? ఒక రిలేషన్ వస్తే ప్రైస్ తక్కువ చేస్తాడేమో అని. అవునా కదా? సో అంటే ఏంటంటే విల్ ట్రై టు మేక్ సమ్ రిలేషన్. ఏంటంటే ప్రైస్ ఏమైనా తక్కువ చేస్తా, నెగోషియేషన్ అంటారు దాన్ని. నెగోషియేషన్ ఏంటిది? డిస్కౌంట్స్. మార్కెట్లో ఉంది. నేను సెల్లర్ కానీ నేను బయ్యర్ కానీ, అదే నేను బిజినెస్ పెట్టుకుంటే నేను అట్లా చేసేటోళ్ళ మీద నాకు కోపం వస్తుంది కదా, ఇన్ జనరల్ సహజంగా. సో ప్రైజింగ్ అనేది మనం చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి. ప్రైజింగ్లో ఏం చూసుకోవాలంటే మీ రా మెటీరియల్ కాస్ట్ ఏంటిది, మీ రెంటల్ కాస్ట్ ఏంటిది, ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటి? మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా చేయకున్నా మీకు వచ్చే కాస్ట్, అర్థమైందా? ఇంకా వేరియబుల్ కాస్ట్ ఏమంటే రా మెటీరియల్ కావచ్చు, మీకు దాంట్లో యూజ్ చేసే లేబర్ కావచ్చు, దాంట్లో యూజ్ చేసే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కావచ్చు, మీకు ప్రొడక్షన్ చేస్తే మాత్రమే వచ్చేవి. ఈ రెండు కాస్ట్ మీరు ఇంక్లూడ్ చేస్తేనే మీకు ఫైనల్ కాస్ట్ వస్తుంది. ఆ కాస్ట్లో కూడా మీరు మార్జిన్ ఎంత పెడుతున్నారు అది ఇంపార్టెంట్. ఇక్కడ నంబర్ గేమ్ ఒకటి ఉందండి మార్కెట్లో. వెన్ వి గో విత్ ఎనీ ప్రోడక్ట్, దానికి చిన్న ఏదైనా ప్రోడక్ట్ తీసుకోండి మీరు, దానికి కాంపిటీషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. ఆ కాంపిటీషన్ చాలా మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి ఉంది. మన లెవెల్ ఎంటర్ప్రీనర్స్తో లేదు. అది మంచి కంపెనీస్, దే కెన్ ఇన్వెస్ట్ ల్యాక్స్ ఇన్ దిస్, క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి మార్కెటింగ్ చేసే కంపెనీస్, వాళ్ళతో కాంపీట్ చేస్తున్నాం మనం. హౌ స్ట్రాంగ్ వీ నీడ్ టు గో కదా. సో అందుకే మీరు ప్రోడక్ట్ అనేది చాలా స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైజింగ్ కూడా అట్లనే వేయాలి. ప్రైజింగ్లో ఏంటంటే యూ షుడ్ నాట్ సీ మచ్ మార్జిన్ ఇనీషియలీ. మార్జిన్ ఇప్పుడు ఏమైతే చాలా ఎంటర్ప్రీనర్స్ నేను చూస్తుంటా, చాలా ఎంటర్ప్రీనర్స్ ఏం చేస్తారంటే నాకు ఇప్పుడే ప్రాఫిట్స్ వచ్చేయాలి అంటే, వాళ్ళకు ఆ కష్టం అనేది అంటే ఇప్పుడే వచ్చేయాలని ఆశిస్తారు. ఒక బిజినెస్ నెవర్ గివ్స్ ఇమీడియట్ రిజల్ట్స్. ఆ బిజినెస్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. బిజినెస్ డెఫినెట్లీ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఒక్కసారి ఆ బిజినెస్ సక్సెస్ అయినాక ఈక్విలిబ్రియం పాయింట్ అని ఉంటుంది. అదేంటంటే మీకు ఆ బిజినెస్లో యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్, యు ఆర్ నాట్ అంటే ప్రాఫిట్స్ రావు, లాస్ కాదు, బట్ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్. బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది, నా పేరు మీద బిజినెస్ ఉంది. సో దాని తర్వాత మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ కానీ, మీరు చేసే ప్రమోషన్ కానీ, మీరు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అప్పుడు రిజల్ట్ ఇస్తుంది. సో దానికి కావాల్సినది ఏంది? మనకు ప్రాపర్ సర్వీసెస్. ఆ సర్వీసెస్ని మేము వీహబ్లో ప్రొవైడ్ చేస్తాం. గాట్ ఇట్? సో బేసిక్గా ఇన్ జనరల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నేను మార్కెట్ రీసెర్చ్ చెప్పేసాను, కంప్లైన్సెస్ కావాలి. డిఫరెంట్ సెక్టార్కి డిఫరెంట్ కంప్లైంట్స్ అంటే బేసిక్గా అందరికీ కావాల్సిన కంప్లైంట్స్ ఏంటిది? జిఎస్టీ, ఉద్యమ రిజిస్ట్రేషన్. మీ పార్ట్నర్షిప్ అంటే పార్ట్నర్షిప్లో రిజిస్ట్రేషన్ చేయొచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ చేయొచ్చు, కంపెనీ రిజిస్ట్రేషన్ చేయొచ్చు, ఎల్ఎల్పి చేయొచ్చు. బేసిక్గా మనకు ఎంఎస్ఎంఈకి కావాల్సింది ఉద్యమం, ఇంకోటి జిఎస్టీ. చాలామంది అడుగుతారు, సార్ నాకు ఇంత స్కేలింగ్ లేదు కదా, 40 lakhs కన్నా ఎక్కువ లేదు, 20 lakhs కన్నా ఎక్కువ లేదు, నేను జిఎస్టీ ఎందుకు తీసుకోవాలంటారు. అందా ఇప్పుడు బిజినెస్ ఉన్న వాళ్ళకి జిఎస్టీ ఎంతమందికి ఉంది? డన్. సో మ్యాక్సిమం మన ఎంటర్ప్రినర్స్లో ఉండే డౌట్ ఏంటంటే నేను జిఎస్టీ తీసుకోవాలా తీసుకోవద్దా. ఈ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఒక ప్రోడక్ట్స్ని మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, లేకపోతే రీటైల్ అవుట్లెట్స్ ఉంటాయి కదా, రత్నదీప్ కానీ, విజేత కానీ, మన డీమార్ట్ కానీ, దీంట్లో పోవాలంటే జిఎస్టీ కంపల్సరీ. జిఎస్టీ వల్ల లాభం ఏంటంటే మీరు రా మెటీరియల్ ఎక్కడైతే ప్రొక్యూర్ చేస్తున్నారు కదా, మేబీ చిన్న బిజినెస్ కావచ్చు మీది, మీ స్కేలింగ్ ఒక టర్నోవర్ 20 lakhs దాకా పోవచ్చు, కానీ మీరు ఏ ప్రోడక్ట్ రా మెటీరియల్ తీసుకుంటున్నారో దానికి మీకు తెలియకుండా జిఎస్టీ కడుతున్నారు మీరు. బట్ ఏ ప్రైసింగ్ కానీ జిఎస్టీ ఇంక్లూడ్ చేసే ఇస్తాడు. సో మీరు ఆ జిఎస్టీ నంబర్ మీరు వాళ్ళకి ఇస్తే
మీకు ఎట్ లాస్ట్ మీ మీద పడే జిఎస్టీ తగ్గిపోతుంది. సో యు ఆర్ రికవరింగ్ దట్ జిఎస్టీ అమౌంట్. అర్థమైందా? సో మెల్లమెల్లగా ఎప్పుడైతే స్కేలింగ్ అవుతుంది కదా, మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఐటీ ఇష్యూస్ కానీ రావు. సో జిఎస్టీ అనేది వన్ ఆఫ్ ది మ్యాండేటరీ కంప్లైంట్స్ ఇన్ ఎంఎస్ఎంఎస్. సో అర్థమైందా? అందరికీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డన్. ఓకే. సో జిఎస్టీ తర్వాత మనకు కావాల్సింది ట్రేడ్ మార్క్ అండి. ట్రేడ్ మార్క్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? ట్రేడ్ మార్క్ అంటే ఒక బ్రాండ్ నేమ్ ఉంటుంది, ఓ లోగో ఉంటుంది. బ్రాండింగ్కి వచ్చినప్పుడు చెప్తాను నేను. సో బ్రాండ్ నేమ్, సపోజ్ నా పేరు శశాంక్, నా పేరు మీద ఒక టూత్పేస్ట్ కంపెనీ ఉంది. సో ఆ పేరు, ఆ లోగో వేరే వాళ్ళకి మ్యాచ్ అయితే అది వాళ్ళు క్లెయిమ్ చేస్తారనమాట. ఈ పర్టికులర్ శశాంక్ అన్న పర్సన్ నా ఒక ప్రోడక్ట్స్ నా పేరు కాపీ చేస్తున్నారని క్లెయిమ్ చేస్తారు. అప్పుడు ఏమైపోతుంది, మీరు బిజినెస్ స్కేల్ అయితే మీ బిజినెస్కి ఆ పేరు యూజ్ చేసే అవకాశం ఉండదు. సో కోర్టులో అది కేసు వేసే అవకాశం ఉంటుంది. అప్పుడు బిజినెస్ మొత్తం క్లోజ్ చేయాల్సి వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీస్కి ఇప్పుడు జస్ట్ మనకు వాటర్ బాటిల్స్లో తీసుకోండి, కెన్లీ ప్లేస్లో బిస్లరీ, కెన్లీ ప్లేస్లో వేరే వేరే నేమ్స్తో మనకు కనిపిస్తుంటాయి. సో అవన్నీ చాలా ఫ్రాడ్ అండి నిజంగానికి. అట్లా యూజ్ చేయొద్దు. మీరు ట్రేడ్ మార్క్ తీసుకుంటే ఏంటంటే వేరే వాళ్ళు మీ నేమ్ కానీ లోగో కానీ యూజ్ చేయకుండా ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళు ఎప్పుడైనా యూజ్ చేస్తే మీరు వాళ్ళ మీద కేస్ వేసి వాళ్ళ బ్రాండ్ అనేది స్టాప్ చేసే అవకాశం మీకు ఉంటుంది. ఇంకా ట్రేడ్ మార్క్ ఉండడం వల్ల ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, ఈకామర్స్లో, రీటైల్ మార్ట్లో మీ యొక్క బ్రాండ్తోని, మీ పేరుతోని ఆ బ్రాండ్ అనేది ఆన్బోర్డ్ అవుతుంది. ఓకేనా? ఫుల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ యువర్ బిజినెస్ ట్రేడ్ మార్క్తో అవుతుంది. గాట్ ఇట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో బ్రాండింగ్ వచ్చేద్దాం ఇప్పుడు. ట్రేడ్ మార్క్ ఇవి బేసిక్ అనమాట, బేసిక్ కంప్లైంట్స్. తర్వాత మీరు ఇండస్ట్రీ లెవెల్ పోతే ఐఎస్ఓ సర్టిఫికేట్ కావాలి, డ్రగ్ లైసెన్సెస్ కావాలి, డ్రగ్స్ మేబీ ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్ అయితే డ్రగ్ లైసెన్స్ కావాలి, ఇంకా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ లైసెన్స్ కావాలి, ఇవన్నీ కావాలి. సో ఇవి బేసిక్ ఎంఎస్ఎంఈకి మాత్రం ఇవి కంప్లైంట్సెస్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు బ్రాండింగ్. బ్రాండింగ్ అంటే ఏంటండి? ఎవరికైనా ఐడియా ఉందా? నేమ్. బ్రాండింగ్ అంటే నేమ్. సో నేమ్ ఇట్స్ అ పార్ట్. నేమ్ బ్రాండింగ్ అంటే లోగో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బ్రాండింగ్. ఓకే, జస్ట్ ఐ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ చాక్లెట్. ఈ చాక్లెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. బ్రాండింగ్ అంటే ఏంటిది? జస్ట్ యువర్ ప్రోడక్ట్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ యూ, అంతే కదా. ఈ ప్రోడక్ట్కి ఎవరు మ్యానుఫ్యాక్చరరు, ఎక్కడ తయారవుతుంది, దీనికి ఏం లైసెన్సెస్ ఉన్నాయి, దీంట్లో ఏముంది అనేది ఇదే మాట్లాడుతుంది. ఇది ప్రోడక్ట్ లెవెల్ ఆఫ్ బ్రాండింగ్. దీంట్లో ప్రోడక్ట్లో ఏముంది అనేది నాకు చూస్తే ఓపెన్ చేసే అవసరం లేదు, దీన్ని చూస్తేనే అర్థమైపోయింది. దీంట్లో ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారు, దీని మీద రాస్తుంది. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి రాస్తున్నాయి. సో దీని మీద ఎలాంటి ప్రొటెక్షన్ ఉంది అంటే ఇది ఎయిర్ టైట్ కండిషన్లో ఉంది. దీనివల్ల షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది, ఈ ప్రోడక్ట్ షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. సో మనం జనరల్గా అబ్జర్వ్ చేయం కానీ చాలా ఫారిన్ కంట్రీస్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. జపాన్లో ఈ ప్రోడక్ట్ ఉంది కదా, లోపల ఉన్న ప్రోడక్ట్ అదే సైజులో అదే టెక్స్చర్తోని ఈ కవర్ మీద ఉండాలి, లేకపోతే ప్రోడక్ట్ యాక్సెప్ట్ చేయరు. అంత స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి బ్రాండింగ్ మీద, ప్యాకేజింగ్ మీద. కానీ మన ఇండియాలో కొంచెం న్యూట్రల్గా ఉంటాయి. సో ఇక్కడ మీ ప్రోడక్ట్ గురించి మీ ప్యాకేజింగే, దాని మీద ఉన్న బ్రాండింగే మాట్లాడుతుంది. ఇంకోటి కంపెనీ బ్రాండ్ లెవెల్ బ్రాండింగ్ అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ త్రూ కావచ్చు, మీరు ప్రమోషన్స్ త్రూ కావచ్చు, మీరు డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్తో, వెబ్సైట్స్తో మీ ఎంత ప్రమోట్ చేస్తే అంత బ్రాండింగ్. ఈ బ్రాండింగ్ ప్యాకేజింగ్కి సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో అందరికీ మాతోని అగ్రిమెంట్ ఉంటుందండి. మేము ఆ సర్వీస్ ప్రొవైడర్ని మీకు ప్రొవైడ్ చేస్తాము విత్ మినిమల్ కాస్ట్. ఓకేనా? సో నెక్స్ట్ ప్యాకేజింగ్ ఇంపార్టెంట్ అండి ప్రోడక్ట్స్కి. ఎందుకు చెప్పగలుగుతారా? డ్యామేజ్. ఓకే, గుడ్ పాయింట్. ప్రొటెక్ట్. ప్రొటెక్ట్ అండ్ సపోజ్ ఓ ఫుడ్ ప్రోడక్ట్ తీసుకుందాము. ఫుడ్ ప్రోడక్ట్ మనము కస్టమర్కి ఏమి ఇద్దాం అనుకుంటామండి జనరల్గా?
మన ప్రోడక్ట్ ఎట్లా రెడీ చేసాము అంటే ఫ్రెష్ ప్రోడక్ట్ ఎన్ని రోజులైనా కస్టమర్కి అదే క్వాలిటీ అదే ఫ్రెష్నెస్తోని కస్టమర్కి డెలివర్ చేయాలనుకుంటాం సహజంగా, అవునా కదా? మనం ఇంత కష్టపడి చేస్తాము, అది కస్టమర్కి కొంచెం స్పాయిల్ అయిపోతే ఎట్లుంటుంది, మన మీద రాంగ్ రివ్యూ వస్తుంది, ఓకే కదా? సో ప్యాకేజింగ్ అనేది మనకు ఈ ఫ్రెష్నెస్ అనేది ప్రొటెక్ట్ చేయడానికే హెల్ప్ చేస్తుంది అనమాట. ఎలా? సపోజ్ మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే ఇక్కడ జిబ్బర్ పౌచెస్ ఉంటాయి, జిప్ పౌచెస్. ఆ పౌచెస్ ఏం చేస్తాయంటే దాంట్లో 3 లేయర్ ప్యాకేజింగ్ ఉంటుంది. ఫస్ట్ లేయర్ ఏమో బ్రాండింగ్, సెకండ్ లేయర్ ఏమో అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది, థర్డ్ లేయర్ ఏమో ప్లాస్టిక్ ఫాయిల్ ఉంటుంది. సో అది 3 లేయర్ ప్యాకేజింగ్లో మనకు ఎయిర్ టైట్ కండిషన్స్ ఉంటాయి అనమాట. ఎయిర్ టైట్ కండిషన్స్ ఉండడం వల్ల గాలి అనేది లోపలికి వెళ్ళదు. గాలి వెళ్ళకపోతే మనకు మైక్రోబియల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, అంటే క్రిములు వెళ్ళవు దాంట్లో. అప్పుడు స్పాయిలింగ్ అనేది తగ్గిపోతుంది. ప్యాకేజింగ్ వల్ల మీరు చేసిన ప్రోడక్ట్ కస్టమర్కి అంతే ఫ్రెష్గా వెళ్తుంది. ప్యాకేజింగ్ నాట్ ఓన్లీ ప్రొటెక్ట్స్, నాట్ ఓన్లీ ఇట్ స్టోర్స్ యువర్ ప్రోడక్ట్, ఇట్ విల్ గివ్ ద సేమ్ క్వాలిటీ టు ద కస్టమర్. అర్థమైందా? సో ప్యాకేజింగ్కి, మీ ప్రోడక్ట్కి ఎలాంటి ప్యాకేజింగ్ కావాలి, ఎలాంటి బ్రాండింగ్ కావాలి, దానికి సంబంధించిన ఎంటర్ప్రీనర్స్ని సర్వీస్ ప్రొవైడర్స్ని మేము మీకు విత్ లోయెస్ట్ కాస్ట్లో మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు మార్కెట్ కనెక్ట్స్ విషయానికి వస్తే, సో వీ హ్యావ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ సేల్స్ అండ్ రెవెన్యూ జనరేషన్. దీంట్లో బేసిక్గా ఒక ప్రోడక్ట్ సేల్స్ పెరగాలి అంటే ఫస్ట్ విజిబిలిటీ ఇంపార్టెంట్ అండి. ప్రోడక్ట్ నలుగురికి తెలియాలి, అది ఏ విధంగానే కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, అది మనకు సోషల్ మీడియా మార్కెటింగ్ కావచ్చు, ఎలా అయినా ప్రోడక్ట్స్ నలుగురికి తెలియాలి. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఒక ప్రోడక్ట్ చూస్తా, దాంట్లో పైన ఒక లింక్ ఇస్తాడు, ఆ లింక్ ఇదేంది, అమెజాన్ది. ఇప్పుడు నేనేం చేస్తాను, అది కొనాలంటే ఆ లింక్ వత్తుతా, ఆ లింక్ క్లిక్ చేయగానే అమెజాన్కి డైవర్ట్ అయిపోతుంది. అమెజాన్ నుంచి నేను ఇప్పుడు కొనుక్కుంటా. అసలు ఎంత సింపుల్ ప్రాసెస్ అది. ఇప్పుడు నాకు సేల్స్ పెరుగుతాయా లేదా కదా? సో మార్కెటింగ్ అనేది ఇట్ ఈస్ ఇంటర్డిపెండెంట్. మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేది రెండుకి ఇంటర్డిపెండెంట్ అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ కానీ, మీకు సోషల్ మీడియా మార్కెటింగ్, ఎలాంటి మార్కెటింగ్ అయినా వీ విల్ గివ్ రిసోర్సెస్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ విత్ లెస్ కాస్ట్, ఓకేనా? అమెజాన్ ఆన్బోర్డింగ్ కానీ, ఫ్లిప్కార్ట్ ఆన్బోర్డింగ్ కానీ, వీ హ్యావ్ డైరెక్ట్లీ ఎంఓయూస్ విత్ దిస్ బిగ్ ఆర్గనైజేషన్స్. వీళ్ళకి మేము మీతోని డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేపిస్తాము అండ్ మీ ప్రోడక్ట్ ఆన్బోర్డ్ చేపిస్తాము. సో రీసెంట్గా మేము క్యూమార్ట్లో చాలా ప్రోడక్ట్స్ ఆన్బోర్డ్ చేస్తాం విత్ మినిమల్ 10% మార్జిన్ రేట్. సో ఇప్పుడు రీటైల్ అవుట్లెట్స్లో మనకు ఒక ప్రోడక్ట్ పెట్టాలంటే దాంట్లో ఆన్బోర్డింగ్ ఛార్జ్ ఒకటి ఉంటుంది, అది కొంచెం మనం ఎఫర్ట్ చేయలేనంత అమౌంట్ ఉంటుంది. ఆన్బోర్డింగ్ ఛార్జెస్, వెండర్ ఛార్జెస్, బ్రాండ్ ఛార్జెస్, మళ్ళీ కమిషన్, మార్జిన్. అండ్ ఇవి కాకుండా యూ నీడ్ టు పే దెమ్ రెంట్. ఆ స్పేస్ మీరు యూజ్ చేసినందుకు రెంట్ పే చేయాలి. సో ఇవన్నీ కాకుండా వీ హ్యావ్ ఫ్రమ్ అవర్ సైడ్ వీ ప్రొవైడ్ యూ ఫ్రీ ఆన్బోర్డింగ్ ఇన్ క్యూమార్ట్లో మా ఎంఓయూ ఉంది. సో ఫ్రీ ఆన్బోర్డ్ చేపించి మీకు ఓన్లీ 10% మార్జిన్ తీసుకుంటారు, ఇవేం ఛార్జెస్ లేకుండా. మీకు అక్కడ మీ ప్రోడక్ట్ డిస్ప్లే చేసి వాళ్ళ కస్టమర్స్కి చూపించి మీరు అమ్మే అవకాశం కూడా ఉంది అక్కడ. సో ఈ సర్వీసెస్ మేము మార్కెటింగ్ అండ్ సేల్స్ ఇంప్రూవ్ చేయడానికి చేయగలుగుతాం. అండ్ మెనీ హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ మేడం అన్నట్టు మనకు ట్రెడిషనల్ హ్యాండ్లూమ్స్ కూడా మేము గిఫ్టింగ్స్ మేము ప్రమోట్ చేస్తుంటాం. ఇప్పుడు చాలా గవర్నమెంట్ ఈవెంట్స్ కానీ, కార్పొరేట్ ఈవెంట్స్ కానీ అయినప్పుడు షాల్స్ కానీ, శారీస్ కానీ చాలామంది గిఫ్టింగ్ చేస్తుంటారు. సో వీ క్యూరేట్ గిఫ్ట్ బాక్స్, దాంట్లో మేము డిఫరెంట్ ఎంటర్ప్రీనర్ ప్రోడక్ట్స్ పెట్టి ఆ ప్రోడక్ట్స్ మీ బ్రాండ్తో మేము ప్రమోట్ చేస్తుంటాం. సో దట్ ఈ ప్రోడక్ట్స్ వాళ్ళు యూజ్ చేసి మళ్ళీ ఆర్డర్ చేయాలి అని. సో డిఫరెంట్ ఎలైట్ లెవెల్స్ ఆఫ్ పీపుల్కి మేము ఇవి ప్రమోట్ చేస్తుంటాం, గిఫ్టింగ్ ఇస్తుంటాం. మా ఆఫీస్ కూడా ఫ్రీగా గిఫ్టింగ్ ఇస్తుంటాం. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంటర్వెన్షన్ వీ డూ టు ప్రమోట్ యువర్ సేల్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ పార్టిసిపేషన్. సో ఎంత మేము ఎఫర్ట్ పెట్టుకున్నా యూ నీడ్ టు గివ్ 100% ఎఫెక్ట్ ఫర్ ద రిజల్ట్, ఓకేనా? ఏ ఇంటర్వెన్షన్స్ అయినా మీ హెల్ప్ లేకుండా మేము చేయలేం, ఓకేనా? వీ కెన్ గివ్ ఆల్ ది సర్వీస్ ప్రొవైడర్స్, ఆల్ ది ఫెసిలిటీస్ టు యూ, బట్ ఎట్ ద ఎండ్ మీ ఎఫర్ట్స్, మీ ఇంట్రెస్ట్ ఉంటే వీ కెన్ డూ మచ్ మోర్ బెటర్.
Okay, so any doubts? Ma'am, any training, any service we provide is for free except a third party involvement. So we are doing packaging or branding with other third parties help. So సర్టిఫికేషన్స్లో కూడా మినిమల్ ప్రైస్తో చేస్తాం అనమాట. సో ఓన్లీ జెడ్ సర్టిఫికేట్ అనేది జీరో ఎఫెక్ట్ అండ్ జీరో డిఫెక్ట్ సర్టిఫికేట్. దీనివల్ల మీకు ఒక రియంబర్స్మెంట్ ఉంటుంది మీ బిజినెస్ ట్రాన్సాక్షన్, ట్రావెల్ అండ్ ఆపరేషన్స్కి. సో ఇది మాత్రం ఫ్రీగా బికాస్ ఆఫ్ కొలాబరేషన్ విత్ అవర్ థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్. సో ఆ కొలాబరేషన్ ఉన్నందుకు ఫ్రీగా చేస్తాము. బట్ బయటికి వెళ్తే మీరు 20,000 30,000 ఛార్జ్ చేస్తారు దానికి. సో వీ డూ ఇట్ ఫ్రీలీ. సో కొన్ని మాత్రమే మేము ఏదైతే థర్డ్ పార్టీ ఎఫర్ట్స్ ఉంటాయి, సపోజ్ ట్రేడ్ మార్క్ ఉందనుకోండి, దానికి 4,000 5,000 గవర్నమెంట్కి ఫీజు కట్టేది ఉంటుంది. సో దానికి దే విల్ ఛార్జ్. సో అలా ఉంటుంది. ఎనీ అదర్ దెన్ ద థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వేరే అన్ని ఫ్రీ బీహాబ్లో. డిపిఆర్ ఎలా అంటే జస్ట్ లైక్ ఏదైతే చెప్పాను కదా, వీ హ్యావ్ సర్వీస్ ప్రొవైడర్స్ డిపిఆర్ చేసేవాళ్ళు. సో వాళ్ళతో కనెక్ట్ చేసి లెస్ ప్రైస్లో మేము చేపిస్తాం. ఎనీథింగ్ ఎల్స్ మ్యామ్? సో ఆల్రెడీ మహిళావాణి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా. సో మళ్ళీ నేను రిపీట్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్ 9391609994. సో ఇది మహిళావాణి కాంటాక్ట్ నెంబర్. మీరు ఏ డిస్టిక్లో కనెక్ట్ కావాలన్నా, ఎక్కడ కనెక్ట్ కావాలన్నా మీరు ఈ యొక్క ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మేము డైరెక్ట్గా మీకు రీచ్ అవుట్ అయ్యి కనెక్ట్ అవుతాం. ఓకే, 9391609994. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.